హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్లో మనం స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్కి వెళ్ళబోతున్నాం. ఎక్కడుందంటే శంషాబాద్ సైడ్ ఉంది. సో ఇప్పుడు నేను బోరాబండలో ఉన్నా. బోరాబండ నుంచి 36 కిలోమీటర్ ఏమో చూపిస్తుంది. సో ఫుల్ అవుటర్ రోడ్ ఉంది మనకి. నార్సంగి నుంచి శంషాబాద్, ఇక శంషాబాద్ నుంచి డైరెక్ట్ అక్కడికి చూపిస్తుంది. సో చలో పోదాం. బైక్ కూడా ఎంట ఉంది. చలో రైట్. సో చలో ఇక్కడ నుంచి పోదాం. ఎంత అంటే 36 కిలోమీటర్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ 1 అవర్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. 1 అవర్ 10 మినిట్స్. సో ఇప్పుడు మనం హైటెక్ సిటీలో ఉన్నాం. చూడొచ్చు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నార్సింగ్ అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి ఒక 23 కిలోమీటర్ ఏమో చూపిస్తుంది. సో పోతూనే ఉన్నాం. ఇప్పుడు మనం హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు ఒక రైట్లో హిమాయత్ సాగర్ చెరువు. సో మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఇగో లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉందగో. సో వచ్చేసాం మనం టెంపుల్ దగ్గరికి. సో హలో, ఇప్పుడు మొత్తానికి మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. సో లోపల పోయి చూద్దాం ఎట్లా ఉంటుందో. సో చలో లోపలికి పోదాం. సో ఇట్లా బాగుంది, డెకరేషన్ ఉంది లోపల గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత. సో చలో ఇంకా చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఎంట్రెన్స్లోనే ఇంత బాగుందంటే లోపల ఇంకా చాలా మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా. సో డైరెక్ట్ ఇక టెంపుల్ లోపలికి పోదాం. సో ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వాలి. సో ఎక్కుతున్నాయి చూడండి ఎంత బాగుందో, మీకు చూపిస్తా. బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుంది టెంపుల్. ఇగో కాళీమాత ఇదే. ఎంత బాగుందో చూడండి. సరే అండి, ఎక్కువ పబ్లిక్ లేదు ఇవాళ. ఏమో చాలా సిటీకి చాలా అవుట్స్కట్లో ఉంది కదా, అందుకని పబ్లిక్ లేదనుకుంటా. సో నేను దర్శనం చేసుకొని ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తా అన్నీ మీకు. సో ఇగో దర్శనం చేసుకున్నా ఇప్పుడు. సో ఇంకా చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. అంటే ఇగో ఇక్కడ ఒక సెక్షన్ ఉన్నట్టుంది, బాగుంది. ఇగో ఇక్కడ హాల్ లాంటివి. ఇక్కడ ఏం చేస్తారో ఎక్కువగా తెలియదు. పక్షుల మూర్తులు ఉన్నాయి. ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంకా చాలా బాగుంది. అంటే ఎక్కువగా పబ్లిక్ లేరు ఇక్కడ. ఏమో వీకెండ్ ఉందని పబ్లిక్ ఏమో తెలుస్తలేదు. ఇంకా చూడాలంటే పచ్చని చెట్లు, మూర్తులు ఉన్నాయి. ఇక్కడ ఏమో నేమ్ మెన్షన్ చేయలేదు, తెలుస్తలేదు ఎవరిది ఉందో ఏంటో అనేది. ఇగో ఇంకా ఇక్కడ 2 గుడిలు ఉన్నాయి. ఇంకా పక్కన చూద్దాం ఏవేవి ఉన్నాయో ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇంకా చూద్దాం ఏమేమి టెంపుల్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది శివలింగం చూడొచ్చు. సో పక్కన ఇంకొకటి ఉంది, చూద్దాం ఏ గుడి ఉందో పక్కన. చాలా బాగుంది ఇక్కడ. సో శ్రీకృష్ణుడు వారి గుడి అనుకుంటా ఇది. ఇంకా చూడాలంటే ఎవరైనా అలసిపోతే కూర్చొని కూడా ఉంది ఇక్కడ. చాలా మంచి ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి అని అంటే ఎక్కువ పబ్లిక్ లేరు ఇక్కడ. సో గుడి అంటే చాలా బాగుంది, కానీ ఒకసారి చూడండి ఎంత బాగుందో. బట్ ఎక్కువగా పబ్లిక్ లేదు, అంటే ఎవరికి తెలియదు అనుకుంటా ఇది ఒక గుడి ఉందని. కాళీమాత మందిర్ ఇది. సో విజిట్ చేయండి ఒకసారి, రండి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా కొన్ని మూర్తులు ఉన్నాయంటే ఇంకా 2 ఉన్నాయి ఇక్కడ. ఇవి 2 అవ్వగానే సో ఇంకా ఏదేది ఉందో చూద్దాం. మీకు అంటే ఇక్కడ కృష్ణ రాధ మూర్తులు కూడా ఉన్నాయి. మీరు చూడండి చాలా బాగా అలంకరించారు ఇక్కడ. ఇంకొకటి చూద్దాం ఏది ఉందో. చాలా బాగుంది, ఒకసారి విజిట్ అవ్వండి. ఇక్కడ లార్డ్ గణేశుడి విగ్రహం కూడా ఉంది, అంటే గుడి చిన్నది చూడొచ్చు. చాలా బాగుంది ఇక్కడ. ఎవరైనా వచ్చిన వాళ్ళంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్ ఉంటుంది. నేను ఉండేది బోరాబండ కాబట్టి 35 కిలోమీటర్.
మీరు చూడండి ఎక్కడ ఉంటారో అక్కడ నుంచి చూసుకోండి ఒకసారి. చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా అంటే ఒక ఫ్యామిలీతో కొంచెం సేపు మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు, ఇంకా కూర్చోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఎక్కువ పబ్లిక్ ఏమి ఉండరు. సో ఇక మంచిగా చేసుకోవచ్చు దర్శనం. మొత్తానికి స్వర్ణ శిల్ప వివేకానంద కాళీ మందిర్ దర్శనం కంప్లీట్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే, బాయ్.